UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మేడం ఇప్పటి వరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నాకే ఫస్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. అంటే ఉషా గారు అనే పేరు వినడం అయితే నేను చాలా సార్లు విన్నాను. అనుకోకుండా నిన్ననే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం, మీరు వెంటనే నాకు ఓకే చెప్పడం, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వని మీరు సడన్ గా నాకు ఓకే చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఎందుకు ఒప్పుకున్నానంటే నాలాగా చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. తెర వెనుక ఉండేవాళ్ళం కదా, అందరికి తెలియదు. అంటే ఇలా తెర ముందుకు వస్తే ఓహో పలాని టెక్నీషియన్ వీళ్ళు అని చెప్పి అందరికి తెలియాలని నేను మిగతా టెక్నీషియన్స్ ని కూడా ఇంటర్వ్యూస్ కి ఇలా అందరూ వచ్చి ఇస్తూ ఉంటే బాగుంటదనే ఉద్దేశంతో నేను మీకు ఓకే చెప్పాను. కానీ మీకు మీకు ఒక విషయం చెప్తాను. నేను మీకు కాల్ చేసిన తర్వాత తెలిసింది అసలు మీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసి నాకు. మన మేడం పక్కన ఒక పెద్ద గెస్ట్ ఉన్నారు, మనకి చాలా పెద్ద సెలబ్రిటీ. హాయ్ చెప్పు. ఈ గెస్ట్ ఎవరో గుర్తుపట్టారా? మహేష్ శివన్ అని చెప్పేసి మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ ప్రిన్సెస్ హరిణి అని చెప్పేసి. అమ్మో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. నీ ఇంటర్వ్యూ నాకు మళ్ళీ సపరేట్ గా ఇవ్వాలి, ఇస్తావు కదా? యా ఓకే. చాలా అంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్టిస్టుల ఫ్యామిలీయే. టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఇంట్లో నాకంటే ఫస్ట్ మా హస్బెండ్ ఉన్నారు, దానికంటే ముందు మా ఇంట్లో మా ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు. అలా మోస్ట్లీ 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ అంతా టచ్ ఉన్నవాళ్ళు. మాకు సీక్రెట్ తెలుసు, సార్ హీరోగా కూడా యాక్ట్ చేశారు. మా వారు అప్పట్లో హీరోగా కూడా చేశారు, డైరెక్షన్ చేశారు, చాలా సీరియల్స్ మూవీస్ కూడా చేశారు. ఇప్పుడు మా హరిని హాయ్ చెప్పేసి తన ట్యూషన్ మేడం వచ్చే తను వెళ్ళిపోద్ది. వెళ్ళమ్మా. అవునా? అండ్ వన్ మోర్ థింగ్, నానమ్మ ఏమేం చేస్తారో కూడా నాకు తెలుసు. ఏమేం చేస్తారు? హెయిర్ స్టైల్, మేకప్. అండ్ నానమ్మకు ఒక బొటిక్ కూడా ఉంది, ఆ బొటిక్ పేరు లవ్ 16. లవ్ 16 ఉమెన్స్ స్టోర్స్. లవ్ 16 ఉమెన్స్ స్టోర్స్. ఎస్, మీ లొకేషన్ అప్డేట్ చేయగానే నాకు ఫస్ట్ లవ్ 16 అనే వచ్చింది. సో నేను హరినికి ఏమైనా ముద్దుగా అలా ఏమైనా పెట్టుకుందేమో పేరు అనుకున్నా. ఇక్కడికి వచ్చాక నానమ్మ చెప్పారు బొటిక్ ఉంది అని చెప్పేసి. సో మ్యామ్ ఎనీవేస్, అంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అసలు ఒక చిన్న విషయం మీకు, అంటే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నారు, మీది పెద్ద ఏజ్ కాదు. సో ఇప్పుడే మీరు ఇండస్ట్రీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు? అంటే చాలా మంది టాలెంట్ ఉంది, చాలా సర్కిల్ ఉంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చాలా చిన్న ఏజ్లోనే ఇండస్ట్రీకి వచ్చారని తెలిసింది నాకు. అప్పటి నుంచి ఇప్పటికి మొన్నటి వరకు పూరి సార్ మూవీస్ అన్నీ కూడా మీరే చేశారు. సడన్గా ఇండస్ట్రీ నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయారు? రీజన్ ఏంటి? సడన్గా ఏం వెళ్ళలేదు. అంటే నాకు పిల్లల మ్యారేజెస్, కొంచెం ఇంకా బాధ్యతలన్నీ పెరిగినాయి, మనవాళ్ళు మనవరాళ్ళు, దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మనవాళ్ళు మనవరాళ్ళు. నా మనవడికి 12 years అండి, ఒక మనవరాలకి 10 years, ఒక మనవరాలు 7 years. ఇప్పుడు లేటెస్ట్ గా మాకు ప్రిన్స్ పుట్టాడు, వాడు 5 months. ఇంకా పిల్లల మ్యారేజెస్ అన్ని అయిపోయినాయి, అందరు సెట్. ఇంకా పిల్లలు కూడా వద్దన్నారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు కదమ్మా ఇంకెందుకు అంటే, కష్టపడ్డం అంటే అందరు కష్టపడతారు. పర్ డే 30 rupees నుంచి నేను కష్టపడ్డాను. 30 rupees రోజుకి 30 రూపాయల నుంచి వర్క్ చేశాను. పార్లర్లో వర్క్ చేశాను, పార్లర్లో నేర్చుకున్నాను, పార్లర్ పెట్టాను. ఒక 22 years బ్యూటీ పార్లర్ రన్ చేశాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ సీరియల్స్కి వచ్చాను. పెళ్లి చూపులు, ఎండమావులు, ఇవన్నీ పాత సీరియల్స్, ఆగమనము, చాలా సీరియల్స్ కి మేకప్, హెయిర్ స్టైల్స్ అన్ని చేశాను. అన్ని హిట్ సీరియల్స్, ఎండమావులు, పెళ్లి చూపులు. మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆగమనం అంటే శృతి గారి ఇంట్రొడక్షన్ కదా, ఎప్పుడు సీరియల్ అసలు అది. నేను సీరియల్స్ లో ఫస్ట్ చేసింది శృతి గారికే. అవునా? సూపర్. తనకి అప్పుడప్పుడు చెప్తా ఉంటా, ఫస్ట్ చేసిన ఆర్టిస్ట్ రాను అని. అవునా? ఓకే. అంటే మీరు మెయిన్ అసలు మూవీస్ కదా, సీరియల్స్ కంటే ముందు కూడా? ఫస్ట్ సీరియల్స్. ఫస్ట్ సీరియల్స్ వచ్చి మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ రెండు చేసేదాన్ని. దాని తర్వాత నుంచి సినిమాలకు వచ్చాను. సినిమాలకు వచ్చే మూవీస్ అంటే అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు హలో అల్లుడు మూవీ చేశాను, తెలుగు. హలో అల్లుడు, సుమన్ గారు మూవీ. సుమన్ గారు, రంభ గారు, అదే మూవీ ఫస్ట్ మూవీ. సూపర్. తర్వాత తపస్సు, ఇంకా అలా అన్ని. ఒక సంవత్సరం అయితే నేను చేసిన 7 movies హిట్ అయినాయి. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మీతో హెయిర్ స్టైల్ చేయించుకున్నా కానీ, మేకప్ చేయించుకున్నా కానీ వాళ్ళు డెఫినెట్ గా టాప్ పొజిషన్ లోకి వెళ్తారు. వాళ్ళ అదృష్టం, నా అదృష్టం, గాడ్ గిఫ్ట్. అంటే మీ చెయ్యి అలా తిరుగుతుంది అనమాట అప్పట్లో. బట్ నాకు వెళ్ళేలోపు మీరు ఏదో ఒకటి హెయిర్ ఏదో ఒకటి సెట్ చేసి పంపించాలి. ఎందుకంటే ఏమో మేబీ నేను కూడా చాలా పాపులర్ అవ్వచ్చేమో. మీరు ఆల్రెడీ పాపులర్ అయ్యండి, మీరు పాపులర్ అయ్యారు కనుక హిట్ టీవీలో ఉన్నారు.
థ్యాంక్ యూ మా ఛానల్ అసలు ఇవాళ మీరు మామూలుగా లేపట్లేదు. అంతే థ్యాంక్ కదా. యూ సో మచ్. హిట్ టీవీ డెఫినెట్ గా చాలా మందికి హిట్ దాని పేర్లోనే ఉంది కదండి హిట్. యా హిట్ టీవీ అంటే ఇంతే కదా ఇంకా. సో అండ్ వన్స్ మీరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి నేను విన్న దాని ప్రకారం తినడానికి కూడా లేని రోజులు మీరు ఫేస్ చేశారు అని చెప్పి తెలిసింది. అంటే సీరియల్స్కి వచ్చే టైంకి అలా ఉన్నాము. తర్వాత ఓకే, సీరియల్స్ నుంచి సినిమాలకు వచ్చిన తర్వాత బాగా అంటే ఇప్పుడంటే టెక్నీషియన్స్కి అందరికీ కార్లు అవి ఉన్నాయి, కానీ అప్పట్లో కృష్ణానగర్ మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి. కృష్ణానగర్ మెయిన్ రోడ్డుకి వచ్చి ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకొని వస్తే, ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్లో చాలా సినిమాలు చేశాను. రామానాయుడు గారు ఏంటంటే ఒక్కొక్కళ్ళ బ్యాచ్కి కెమెరా డిపార్ట్మెంట్ ఉంటే ఒక కారు, మేకప్ హెయిర్ కాస్ట్యూమ్కి ఒక కారు, అట్లా ఉండేది. అట్లా ఏ డిపార్ట్మెంట్కి అక్కడ బండ్లు ఉండేవి, వెళ్ళిపోయి మేము అది ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళం. అలా మనమే రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పట్లో అప్పుడు ఇంటి ముందు కార్లు రావడం, పికప్ చేసుకోవడం అవి తర్వాత వచ్చింది. కానీ ఇంకా ఎప్పుడైతే ఆర్టిస్ట్ పర్సనల్ కొంచెం అంతా అప్డేట్ అయిపోతూ ఉంటారు, ఇక దాని నుంచి అన్ని మారుతా వస్తూ ఉన్నాయి. ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ గా ఆర్టిస్టుల కంటే కూడా సెట్ లో మీరు ముందు ఉండాలి. ఎందుకంటే ఆర్టిస్టులు చాలా మంది పంచువల్ గా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ముందు మీరుండి అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళకంటే ఒక గంట ముందు మీరే లేవాలనుకుంటే, అండ్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి వస్తారు. అంతే కదా. చాలా మందితో మేము ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము, కానీ మాకు తెలిసిన అంటే మాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మేము కూడా మా స్టూడియోలో మేకప్ మ్యాన్స్ ని వీళ్ళని చూస్తే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న మాకే, ఒక డిజిటల్లో ఉన్న మాకే ఇలా ఉంటుందంటే, ఒక మూవీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత టెక్నీషియన్స్ ఎంత కష్టపడాలి. నాట్ ఓన్లీ యూ, కెమెరా డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎనీబడి ఎవరైనా కానీ 24 క్రాఫ్ట్స్ అందరికీ ఇదే ఉంటుంది. కానీ మీ విషయానికి వచ్చేసరికి ఒక లేడీ అంటే ఒక లేడీ టెక్నీషియన్ అనేసరికి ఏమిటంటే, మీరు అందరికంటే ఫస్ట్ వెళ్ళాలి, అందరి తర్వాత రావాలి. కాకపోతే కంప్లీట్గా మీరు ఆఫ్ కెమెరా ఉంటారు. సో చాలా మందికి మీ కష్టం అనేది తెలియదు. అప్పట్లో ఎప్పుడైనా మీకు ఆ రిగ్రెట్ అనేది ఉండేదా? అయ్యో మేము ఇంత కష్టపడుతున్నాము అయినా మేము బయటికి రాలేకపోతున్నాము అని చెప్పి అనిపిస్తుంది. ఏదైనా సినిమా బాగా హిట్ అయింది, బాగుంది అన్నప్పుడు చూడు మనం చేసాము, ఈ సినిమా ఇంత హిట్ అయింది, మనకి ఎక్కడ ఏం పేరు లేదు, మనం ఇంత కష్టపడ్డాం, ఈ టైంకి వెళ్తాము ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవరికైనా ఉంటుంది అది. మనకి ఒక గుర్తింపు రాలేదు అనే ఫీలింగ్ అయితే ఉంటది డెఫినెట్ గా. ఇప్పుడు రంభా గారు అంత అందంగా ఉంటారు, ఆవిడ అంత అందంగా కనబడాలి. నేను ఆనాటి శ్రీదేవి నుంచి ఈనాటి శ్రీదేవి గారి వరకు అందరికీ చేశానండి. శ్రీదేవి గారు, వాణిశ్రీ గారికి కూడా చేశాను. అదే హల్లు అల్లుడు మూవీలో వాణిశ్రీ గారికి చేశాను. ఆవిడికి చేశాను. ఆవిడికి చేయడం, శ్రీదేవి గారికి చేయడం అంటే నా అదృష్టం. శ్రీదేవి గారు ఫస్ట్ షూటింగ్ ఉందండి హిందీ మూవీ అని అన్నారు. అంటే లేదండి ఫీవర్లో ఉన్నా అని చెప్పాను. ఆర్టిస్ట్ ఎవరంటే శ్రీదేవి గారు అంటే 5 నిమిషాల్లో వస్తున్నానండి, నాకు రెమ్యునరేషన్ కూడా వద్దని చెప్పాను నేను. అంటే ఆవిడికి చేయటం అంటే నేను అదృష్టంగా భావిస్తా కదండి. ఏం చేశారు? జుదాయి మూవీ కిచెన్ సాంగ్ ఉంటది కదా, ఇక్కడ చేశారు. అది హైదరాబాద్ లో, వాళ్ళ హెయిర్ డ్రెస్సర్ రాలేదు, అది నా అదృష్టం. నేను వెళ్ళి చేశాను అనమాట. అప్పుడు సూపర్ పూనం దిల్లను శ్రీదేవి గారు ఇద్దరికి చేశాను ఆ మూవీలో. కానీ శ్రీదేవి గారు ఇప్పుడు మామూలుగా ఆ శ్రీదేవి గారి దగ్గర నుంచి ఈ శ్రీదేవి గారి వరకు అందరికీ చేశానని చెప్పేసి అంటున్నారు. మధ్యలో ఎంతో మంది హీరోయిన్స్, కానీ మీరు ఎప్పుడు అనిపించలేదా? అంటే మీరు చాలా బాగున్నారు, మీకు ఎప్పుడు అనిపించలేదా నేను ఇలానే ఎందుకు ఉండాలి, కెమెరా ముందుకు వద్దాము? ఒక నిమిషం, నేను ఇప్పుడు అర్థం తెచ్చుకుంటానండి. ఇప్పుడు ఇప్పుడు దాకా ఆ థాట్ రాలేదండి. కనీసం మా ఆయన కూడా పొగలేదు ఎప్పుడు నన్ను. నేను చెప్తున్నాను కదా, మనకు మనం ఎప్పుడైనా కానీ అందంగానే కనిపిస్తాం అద్దంలో చూసుకున్నప్పుడు. మీకు ఎప్పుడు అనిపించలేదా? లేదండి. ఒక హోమ్లీ లుక్, చక్కగా కనబడుతున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 పిల్లలు, మనవరాళ్ళు ఉన్నా కానీ యంగ్ గా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎంత అందంగా ఉండండి. మా పిల్లలకి తొందరగా మ్యారేజెస్ చేసేసానండి. మా పాపకి 18, అట్లా మా పిల్లలకి తొందరగా మ్యారేజెస్ అయిపోయినాయి. నాకు 37 years కి అల్లుడు వచ్చాడు. అలా అందుకని మేము యంగ్ ఉన్నా, వాళ్ళు కూడా యంగ్ ఉన్నారు, హ్యాపీ అన్నమాట. మీరు చాలా తొందరపడ్డారు. అవును. మరి మీ పెళ్ళి ఎప్పుడైంది? ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 17 కి మ్యారేజ్ అయిందండి. 16 ఎండింగ్ లో మ్యారేజ్ అయింది, 17 ఎండింగ్ లో మా బాబు, 19 కి పాప. చేసుకుంది లవ్ మ్యారేజ్ అనుకున్నాను. లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ 17 కి ఎలా చేసుకున్నారు? మినిమం మేజర్ అవ్వాలంటే అప్పుడు ఇవన్నీ తెలియదు కదండి. మళ్ళీ March 9th కి పరిచయం, April 1st కి పెళ్లి చేసుకున్నాం. అంటే ఎన్ని డేస్ లో చేసుకున్నాం చూడండి పెళ్లి కూడా. March 9th కి పరిచయం, April 1st మ్యారేజ్, సేమ్ అదే మంత్ లో. దారుణం అండి. డేస్ చూడండి, దారుణం. 1 month కూడా లవ్ చేసుకోలేదు. ఇదేం లవ్ అండి? మరి రోజు పార్కులు ఎమ్మటి, సినిమాలు ఎమ్మటి తిరగడం ఎందుకులే అని ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసుకుందాం అని చేసేసుకున్నాం అంతే. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆయనేనండి నన్ను ప్రపోజ్ చేశారు. అవునా? సార్ ఎలా పరిచయం మీకు అసలు? ఆయన మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, మా ఊర్లో. అలా ఊర్లో పరిచయం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మూవీస్కి వచ్చారు. తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చాము ఇండస్ట్రీకి. సో మంచి ఆదర్శవంతమైన జంట అనుకోవచ్చు మిమ్మల్ని. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పాపం అసలు ఆయన ఏం మాట్లాడట్లేదు, మొత్తం మీరే మాట్లాడతారు. ఆయన కూడా మాట్లాడతారు.
అండ్ మీ